Hello students, welcome back to my channel. It was the fox and the stork అనేటువంటి స్టోరీని మనం తెలుసుకుందాం. Once there was a fox and a stork. Okay, so కొంతకాలం క్రితం ఒక నక్క అలాగే ఒక కొంగ అనేటువంటివి నివసిస్తూ ఉండేవి. The fox was selfish. Okay, so ఈ నక్క చాలా స్వార్థపరుడైనటువంటి వాడు. But he decided to invite the stork for dinner. అయినప్పటికీ సరే తన యొక్క ఇంటికి ఆహారాన్ని వడ్డించడం కోసం, ఓకే, సో ఆహారాన్ని పెట్టడం కోసం కొంగని ఆహ్వానించాడు తన యొక్క ఇంటికి రమ్మని. ద స్టాక్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బి ఇన్వైటెడ్. ఆ కొంగ మాత్రం ఎంతగా మురిసిపోయిందంటే, అమ్మో నక్క స్వార్థపరుడైనప్పటికీ సరే నన్ను ఆహారం తినడానికి తన యొక్క ఇంటికి నన్ను ఆహ్వానించాడు అని చెప్పి చాలా మురిసిపోయింది. అండ్ షీ రీచ్ హిస్ హౌస్ ఆన్ టైం. ఓకే, సో అప్పుడు ఏం చేసిందంటే చాలా తొందరగా ఏం పెట్టిద్దో ఎలా ఉండబోతుందో అని చెప్పి చాలా ఆతృతగా నక్క యొక్క ఇంటికి సమయం ఎప్పుడైతే చెప్పిందో ఆ సమయానికల్లా వచ్చేసింది అనమాట ఈ యొక్క కొంగ. ద ఫాక్స్ ఓపెన్ ద డోర్. అప్పుడు నక్క వచ్చి గబగబా తలుపు తీశాడు. అండ్ ఇన్వైటెడ్ హర్ ఇన్. లోపలికి రమ్మని చెప్పి కొంగని ఆహ్వానించాడు. దే సాట్ ఆన్ ద టేబుల్. ఓకే, సో వాళ్ళిద్దరూ కలిసి మంచిగా ఒక బెంచి మీద కూర్చున్నారు. ద ఫాక్స్ సర్వ్డ్ సమ్ సూప్ ఇన్ షాలో బౌల్స్. ఓకే, సో అప్పుడు ఏం చేసిందంటే ఈ యొక్క నక్క మంచిగా సూప్ని ఒక బౌల్లో సర్వ్ చేసింది అనమాట. సో ఆ యొక్క అది ఎలా ఉందంటే చాలా షాలోగా, అంటే కొంగ తినడానికి అనుకూలంగా లేదనమాట. కొంగ తినడానికి అనుకూలంగా లేదు, ఇరుకిరుగ్గా ఉందన్నమాట. సో ఆ ఇరుకిరుగ్గా ఉన్నటువంటి దానిలోనే చక్కగా సూప్ పెట్టేసి తాగమని చెప్పి ఆ జావ లాంటిది ఏదో కొంగకి ఇచ్చిందనమాట. పాప కొంగ ఏమో తినలేకపోయింది. ఇంకా ఏం చేశాడంటే జావ లాంటి దాన్ని కొంగకి తినమని చెప్పి లోతు లేనటువంటి గిన్నెలో వేసి ఇచ్చాడు. వైల్ ద ఫాక్స్ లిక్డ్ అప్ ఈ సూప్. గబగబా నాకేసి తినేసింది అనమాట. నక్క అంతా కూడా తినేసింది. తర్వాత ఆ బౌల్ను కూడా చక్కగా నాకుతుంది అనమాట. అంత ఇష్టంగా ఆ జావ అంతా కూడా తినేసింది. ద స్టాక్ కుడెంట్ డ్రింక్. కానీ ఆ కొంగ మాత్రం పాపం తాగడానికి చాలా కష్టపడింది అనమాట. తాగలేకపోయింది. ఇట్ బికాస్ షీ హ్యాస్ ఏ లాంగ్ బీక్. అది ఎందువల్ల అంటే ఆ కొంగకి చాలా బారుగా ఉన్నటువంటి ముక్కు ఉందన్నమాట. సో ఆ యొక్క ముక్క అనేటువంటిది చాలా బారుగా ఉండేసరికి, ఆ మూతి బాగా బారుగా ఉండేసరికి తినడానికి చాలా కష్టంగా అనిపించింది. అండ్ ద బౌల్ వాజ్ టూ షాలో. ఓకే, సో అదేంటంటే లోతుగా లేదనమాట. లోతుగా లేనటువంటి మామూలు గిన్నె, అటువంటి గిన్నెలో ఇచ్చేసరికి పాపం తినడం చాలా కష్టమైంది. ద నెక్స్ట్ డే ద స్టాక్ ఇన్వైటెడ్ ద ఫాక్స్ ఓవర్ ఫర్ డిన్నర్. ఓకే, సో రెండో రోజు ఏం చేసిందంటే ఈ యొక్క కొంగ నక్కని తన యొక్క ఇంటికి డిన్నర్ చేయడానికి రమ్మని ఆహ్వానించింది. రాత్రికాల సమయంలో మన ఇద్దరం కలిసి భోజనం చేద్దాం రా అని చెప్పి పిలిచింది. షీ సర్వ్డ్ హిమ్ సూప్ యాజ్ వెల్ బట్ ఇన్ 2 narrow vases. ఓకే, సో ఏం చేసిందంటే చాలా విశాలంగా ఉన్నటువంటి ఈ పాత్రలో ఆహారాన్ని చక్కగా వడ్డించింది అనమాట. ఆ యొక్క సూప్ని వడ్డించింది. అది తినడానికి ఇప్పుడు నక్క కష్టమైపోయింది. వాళ్ళు ద స్టాక్ ఎంజాయ్డ్ ద సూప్ అండ్ ఫినిష్డ్ ఇట్. ఇప్పుడు కొంగ సంతోషంగా తినేసింది. చాలా సంతోషంగా దాన్ని అంతా కూడా తినడం ముగించేసింది. ద ఫాక్స్ వెంట్ హోమ్ వెరీ హంగ్రీ. కానీ నక్క ఏమి తినలేక తినడానికి దానికి చాలా కష్టంగా ఉండి అందులో మూత పట్టడానికి కూడా సరిపోక అలాగే వదిలేసి ఆకలితోనే తన యొక్క ఇంటికి వెళ్ళిపోయింది. రియలైజింగ్ ఈజ్ మిస్టేక్. ఇప్పుడు తను చేసినటువంటి తప్పుని గుర్తు చేసుకుందనమాట. మోరల్ ఆఫ్ ద స్టోరీ, డోంట్ బి సెల్ఫిష్. ఎప్పుడు కూడా స్వార్థంగా ఉండబాకండి. బికాజ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు, ఎందుకంటే అది మీ దాకా కూడా వస్తుంది అనమాట. మనం ఏదైతే చేసామో, ఏది విత్తామో అదే కోస్తాం. ఏది జరిగితే అదే మనం పొందుకోవాలి. వాట్ ఎవర్ వీ డూ విల్ గెట్ ఇట్ ఇన్ రిటర్న్ ఫర్ షూర్. సో కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ వీ డీల్ విత్ అదర్స్. విల్ గెట్ ద సేమ్ ఇన్ రిటర్న్. ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఎట్ సమ్ పాయింట్. ఏదైతే చేసామో అది ఖచ్చితంగా ఒక సమయంలో మన దాకా వస్తుంది. కాబట్టి మనం ఇతరులకు చేసేటప్పుడు మనకు వచ్చేటువంటిది బాగుండాలి అనే ఉద్దేశంతో ఇతరులకి మంచినే చేయాలి, కానీ చెడు ఎప్పుడు కూడా చేయకూడదు.